ప్రతి పత్రికకు రాజకీయ పార్టీ అండ ఉంటుంది, ఉన్నది కూడా. అట్లాగే అన్ని పార్టీలకు అన్ని పత్రికలు న్యూస్ ఛానల్స్ ఉన్న మీదట ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ హెడ్లైన్స్ ఈ పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. అసలు ఇది చూడడానికే నాకు వింతగా అనిపించింది మార్నింగ్, కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. కల్వకుంట్ల కిషన్ రావు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా కల్వకుంట్ల కుటుంబం గురించి, అందులో పడ్డ సభ్యుల గురించి తెలుసుకొని ఈ కిషన్ రావు పేరు నాకు ఎప్పుడు వినబడలేదని లోపల వార్త చదివితే ఈ కిషన్ రెడ్డి పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విమర్శిస్తూ ఈ రకంగా పెట్టడం జరిగింది. ఆయన చెప్పిండో లేదో తెలియదు, నేనైతే చూడలేదు. కానీ ఇక్కడ హెడ్లైన్లో మట్టికి ఆంధ్రజ్యోతి ఇది డేరింగ్ అనే పెట్టింది ఈ వార్త. తనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా ఇది పెట్టడం మాత్రం ఇది ఒక రకంగా ఇంట్రెస్టింగే. అయితే విషయానికి వస్తే నిజామాబాద్లో జరిగినటువంటి ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిమ్స్కు ఉన్నటువంటి రిజర్వేషన్ శాతం 4%ను సుప్రీంకోర్టులో సంబంధించిన పేపర్స్ సమర్పించి శాశ్వతం చేస్తామని చెప్పిన మీదట కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలకు 14% రిజర్వేషన్ కల్పించాలని ద్వంద్వ వ్యూహం అమలు పరుస్తున్నాడని విమర్శించినటువంటి నేపథ్యంలో బీజేపీ అసలు ముస్లింలను ఏ రాష్ట్రాలలో రిజర్వేషన్ ఇస్తుంది ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్లో 38 గ్రూపులకు రిజర్వేషన్స్ ఇస్తుంది. గుజరాత్లో 70 ముస్లిం సమూహాలకు అనగా ఆ యొక్క కులాలకు 70 కులాలకు ఇస్తుంది రిజర్వేషన్. ఉత్తరప్రదేశ్లో అనేక మందిని ఓబీసీ కింద రిజర్వేషన్ ముస్లిమ్స్ పొందుతున్నారు. మహారాష్ట్రలో ఓబీసీగా కొన్ని గ్రూప్స్కి ఇస్తుంది. కర్ణాటకలో 10% కోటా ఉంది, అందులో పట్ల కూడా ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి ఈ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి బీజేపీ అధికారిక మరియు పాలిత ప్రదేశాలలో ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ల గురించి అతనికి తెలియదా అని అంటే, ఎప్పుడూ కూడా మోసంగా మాట్లాడడంతో అవతల వాళ్ళ మీద బట్ట కాల్చి మీదేసి ఈవీఎంలపై మోసాలతో గెలుస్తున్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్నది బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్లు ఎక్కడో పాతాళానికి పోతుంది. ఒక్కసారి చూసుకోండి, గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో కూడా బీజేపీ 3వ స్థానానికి పడిపోయింది. వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికలు 2018లో జరిగినాయి. అవి కనుక బ్యాలెట్ పేపర్లతో జరిగి ఉంటే 2024లో జరిగినటువంటి ఎలక్షన్లు కూడా బ్యాలెట్ పేపర్లతో జరిగి ఉంటే 2014లో జరిగిన ఎలక్షన్లు కనుక బ్యాలెట్ పేపర్తో జరిగి ఉంటే మోడీకి 2 కంటే 10 సీట్లు కూడా బీజేపీ ప్రభుత్వానికి ఎంపీలుగా గెలిచే అవకాశం లేదు. భవిష్యత్తులో కూడా ఈవీఎంల ద్వారా మాత్రమే గెలుస్తుంది, బ్యాలెట్ పేపర్లతోటి వీళ్ళు గెలవలేరు.